ఏపీలో మంత్రివర్గ విస్తరణలో తెలుగు తమ్ముళ్లలో అసంతృప్తులు భగ్గుమంటున్నాయి. మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నవారు పదవి దక్కకపోవడంతో తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. పార్టీ పదవులకు, అధికార పదవులకు సైతం రాజీనామా చేసి తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. నేతల అనుచరులు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగుతున్నారు. కొందరు మూకుమ్మడిగా రాజీనామాలకు సిద్ధమవుతున్నారు. ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న నేతల అసంతృప్తిని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, మంత్రివర్గ విస్తరణపై ఉత్తరాంధ్రలో తెలుగు తమ్ముళ్లు ఏమంటున్నారు? మంత్రివర్గ విస్తరణలో మొత్తం 11 మందికి చోటు లభించింది. అందులో 4 వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఉండగా మిగిలిన వాళ్ళు అంతా కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు ఉన్నారు. అయితే ఈ విస్తరణ తర్వాత రాజకీయం రాజుకుందని చెప్పవచ్చు. ఇంకా విస్తరణలో పదవులు పొందినటువంటి మంత్రులు ఎవరైతే నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పటివరకు పోర్ట్ఫోలియోలు కూడా కేటాయించలేదు. దానికి సంబంధించినటువంటి నిర్ణయం కూడా ఇంకా జరగలేదు, ఆదేశాలు కూడా వెలువడలేదు. అంటే వాటికంటే ముందుగానే మరోవైపు అసంతృప్తి సెగలు ఒకేసారి బొగ్గుమన్నాయి. మనం చూసుకున్నట్లయితే మొత్తం 13 జిల్లాలకు గాను దాదాపు 10 జిల్లాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. 1-2 జిల్లాల్లో అసంతృప్తి సెగల పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది, అసంతృప్తి ఎక్కువగా ఉంది నేతలలో అని చెప్పొచ్చు. శ్రీకాకుళం జిల్లా చూస్తే గౌతు శ్యామ్ సుందర్ శివాజీ సీనియర్ ఎమ్మెల్యేతో ఇతను మంత్రి పదవిలో బెర్త్ను ఆశించారు. అయితే అతనికి అవకాశం రాకపోవడంపై ఆయన తీవ్ర ఆవేదనతో, ఆగ్రహంతో ఉన్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఆయన ఇప్పటికే సన్నిహితులతో అంతా మాట్లాడుతూ ఉన్నారు. తన బాధను వాళ్ళ అనుచరులతోనూ సన్నిహితుల దగ్గర ఆయన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అధిష్టానంలోని కొంతమంది ముఖ్యుల వద్ద కూడా తన యొక్క అభిప్రాయాన్ని ఆయన ఇప్పటికే చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు విజయనగరం సుజయకృష్ణ రంగారావుకి మంత్రి పదవి ఇవ్వడంపై ఆ జిల్లా నేతలు మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఆ విషయాన్ని ముఖ్యమంత్రికి స్వయంగా తెలియజేసిన పరిస్థితి. అయినప్పటికీ కూడా వాళ్ళు సుజయకృష్ణ రంగారావును కేబినెట్ లోకి రావడాన్ని అడ్డుకోలేకపోయారు. దీనిపై కూడా ప్రస్తుతం జిల్లాలోని తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. విశాఖ జిల్లాలో కూడా విశాఖ జిల్లాలో కూడా 1-2 అలకలు ఉన్నప్పటికీ కూడా ఇదంతా సీరియస్ గా కనిపించట్లేదు. కానీ తూర్పుగోదావరి జిల్లాలో బుచ్చయ్య చౌదరి, పార్టీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి ఎవరైతే ఉన్నారో ఆయన ఆ పార్టీలో జనరల్ సెక్రటరీ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేస్తూ లేఖలో చాలా తీవ్రంగా బుచ్చయ్య వ్యాఖ్యలు చేశారు. ఇవి ఇప్పుడు కలకలం రేపుతా ఉన్నాయి. పార్టీ పరాయి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది, బయట నుంచి వస్తున్న వ్యక్తులు నడిపించాల్సినటువంటి దుస్థితి తెలుగుదేశం పార్టీలో ఉంది. ఇటువంటి పార్టీలో తాను పార్టీకి సేవలు అందించలేనని చెప్పి ఆయన పార్టీ పదవులకు రాజీనామా చేసినటువంటి వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతోంది. పార్టీలో ఆయన మొదటి నుంచి కూడా ఈసారి మంత్రివర్గ విస్తరణలో బెర్తు ఖాయమని ఆశిస్తూ వచ్చారు. సీనియర్ నేతగా అనేక సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యేగా ఈసారి ఖచ్చితంగా మంత్రి పదవి ఉంటుంది, కేబినెట్ లో ఉంటానని ఆయన ఎక్స్పెక్ట్ చేశారు. అయితే అనుకున్న విధంగా లేదని, వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారనేది బుచ్చయ్య చౌదరి యొక్క ఆవేదనగా, ఆగ్రహంగా కనిపిస్తుంది. అదే విషయాన్ని ఆయన లేఖ ద్వారా అధిష్టానానికి తెలియజేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు వివిధ పార్టీల నుంచి వస్తున్నటువంటి నేతలు ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో పార్టీ పదవుల్లో తాను కొనసాగలేనని బుచ్చయ్య చౌదరి కరాఖండిగా చెప్పారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాకు వస్తే మాత్రం పశ్చిమ గోదావరి జిల్లాలో చింతమనేని ఫుల్ ఫైర్ అవుతా ఉన్నారు. ఆయన ఉదయం నుంచి కూడా చాలా గట్టి స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు. ఈ పార్టీలో నేను ఇంకా కొనసాగలేను అంటూ ఆయన వస్తున్నారు. దానికి ఒక స్టెప్ ముందుకి ఉదయం నుంచి ఉన్న వేడి మరికొంత పెరిగిందని చెప్పవచ్చు. కొద్దిసేపటి క్రితమే విజయవాడ చేరుకున్న చింతమనేని ప్రభాకర్ తన రాజీనామా లేఖను, శాసన సభ్యత్వానికి తన రాజీనామా లేఖను స్పీకర్ కార్యాలయంలో అందజేసినట్లుగా తెలుస్తోంది. శాసనసభ సెక్రటరీకి తన యొక్క రాజీనామా లేఖనిచ్చినట్టుగా మనకి లేటెస్ట్ డెవలప్మెంట్ తెలుస్తుంది. మరి కొద్దిసేపట్లో ఆయన సీఎంతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే సీఎం నివాసానికి బయలుదేరుతున్నట్లుగా ఆయన చెప్పారు. ఇదే ఇలా చూసుకున్నట్లయితే కోస్తా జిల్లాల్లో కానీ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కానీ కొంత సీరియస్ గా నేతలు రియాక్ట్ అవుతా ఉన్నారు. అంటే 1-2 చోట్ల ఊహించింది అయినప్పటికీ కూడా నేతలు రియాక్ట్ అవుతున్న విధానం మాత్రం అధిష్టానాన్ని కొంత ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. ఒక పక్క పార్టీలో పండగ జరగాల్సినటువంటి పరిస్థితుల్లో లోకేష్ తో పాటు సీనియర్లు, వివిధ వ్యక్తులు పార్టీలో సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితిలో మొదటిసారి ముఖ్యమంత్రి కుమారుడు కేబినెట్ లోకి వచ్చినటువంటి ఈ సందర్భంలో ఇటువంటి గొడవలు జరగడం, ఇటువంటి నిరసనలు, ఆందోళన రావడం కొంత కలవరపాటుకు గురి చేస్తా ఉంది. సీనియర్లు ఇప్పటికే రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కొంతమంది పెద్దలు ఇప్పటికే వారిని బుజ్జగించే పని చేస్తున్నప్పటికీ కూడా దాదాపు 7-8 జిల్లాలు, ఇంకా చెప్పాలంటే 10 జిల్లాల్లో ఈ తరహా పరిస్థితి ఉండడం మాత్రం కొంత అధిష్టానానికి ఇబ్బందికరంగా మారింది. 1-2 రోజుల్లో ఈ ఇష్యూస్ అన్ని సద్దుమణిగిపోయే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఈ స్థాయిలో నేతలు ఎప్పుడు నేతలు రియాక్ట్ అవునటువంటి పరిస్థితి ఉంది. ఇది 2 కోస్తా జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి విస్తరణ తర్వాత ఉన్నటువంటి అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ రమేష్.
ఇక కృష్ణా గుంటూరు జిల్లాల నేతలు కూడా అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు. వారి అసంతృప్తి అసలు ఎందుకు అసంతృప్తి పడుతోంది, ఎవరు అసంతృప్తితో ఉన్నారనే విషయాన్ని కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, అక్కడ పరిస్థితి ఏంటి? వరప్రసాద్, కృష్ణా గుంటూరు జిల్లాల్లో అసంతృప్తుల సెగ మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించినంత వరకు కూడా ఎమ్మెల్యేలకు సంబంధించి ఆ మంత్రి పదవులు ఆశించిన వారందరూ కూడా తీవ్ర భంగపాటుకు గురైనటువంటి నేపథ్యంలో గుంటూరు జిల్లాలో ఎరపతినేనితో పాటుగా మరో ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కూడా తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. ధూళిపాల గత 5 ఏళ్లుగా ఎమ్మెల్యేగా పదవి కొనసాగించినప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా అధికార పార్టీని ఎదుర్కొని టీడీపీని పూర్తి స్థాయిలో నిలబెట్టినటువంటి నేపథ్యంలో 5 సార్లుగా పనిచేసినటువంటి ఎమ్మెల్యేగా తనకి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి కూడా ఆయన నిన్ననే సీఎంను కూడా కలిసి తమ బయోడేటాను ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా తనకి మంత్రి పదవి రాలేదన్నటువంటి ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు చూసుకుంటే కనుక ఇంకా అతని అనుచరులు కానీ అతని వైపు నుంచి కూడా ఆవేదన వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో పార్టీని వేయాలి అన్నది ఒత్తిడి కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎరపతినేని విషయానికి వస్తే కనుక ఎరపతినేని శ్రీనివాస్ని డైరెక్ట్ గా మంత్రి సీఎం కూడా కలిసినటువంటి పరిస్థితి, కలిసినప్పుడు కూడా ఆయన సానుకూలంగా స్పందించినటువంటి నేపథ్యంలో పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుంది, మీకు ఎటువంటి అభ్యంతరం లేదు, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండకుండా చూసుకుంటామని చెప్పి కూడా సీఎం స్వయంగా హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎరపతినేని కూడా సీఎంకి అండగా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీని వీడేటువంటి పరిస్థితి లేదు, కష్టకాలంలో అండగా ఉన్నాం, ఇప్పుడు కూడా అండగానే ఉంటామని చెప్పి కూడా సీఎం హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. కృష్ణా జిల్లాకు వచ్చేసరికి ఉదయం నుంచి కూడా బోండా ఉమామేశ్వరరావు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి బోండా ఉమామేశ్వరరావుకి సంబంధించినటువంటి ఎపిసోడ్ మంచి హైలైట్ గా సాగింది. దాదాపుగా సీఎం వరకు కూడా వెళ్ళి పంచాయతీకి కుదుర్చుకున్నటువంటి నేపథ్యంలో ఆయన సీఎంతో వెళ్ళినప్పుడు కొంత బోండా ఉమాకి సంబంధించినందుకు కూడా సీఎం చాలా సీరియస్ గా రియాక్ట్ అయినట్టుగా ప్రాథమికంగా అందినటువంటి సమాచారం. ప్రధానంగా చూసుకుంటే కనుక బోండా తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే సీనియర్లు కూడా కాదని చెప్పి మీకు ఎలా మంత్రి పదవి ఇస్తారని చెప్పి మీరు ఆశించారని చెప్పి కూడా నేరుగా సీఎం ప్రశ్నించినట్టుగా సమాచారం అందుతుంది. ప్రధానంగా చూసుకుంటే కనుక బోండా ఉమా విషయానికి రైట్, థ్యాంక్ యూ హరీష్. ఇక రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో పార్టీ నేతల అలకల పరిస్థితికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, రాయలసీమలో పార్టీ పరిస్థితి ఎలా ఉంది, అసంతృప్తులు ఏమంటున్నారు? కేబినెట్ విస్తరణ తర్వాత వరప్రసాద్ రాయలసీమ ప్రాంతంలో కూడా ప్రధానంగా చూసుకుంటుంటే చిత్తూరు జిల్లాకు సంబంధించిన శ్రీకాళహస్తి నియోజకవర్గానికి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న బొజ్జల గోపాలకృష్ణారెడ్డి నిన్నటి వరకు మంత్రిగా ఆయన తన విధులను నిర్వహించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణలో భాగంగా అలాగే ప్రక్షాళనలో భాగంగా ఆయన తప్పించారు. ఈ నేపథ్యంలో ఆయన 2 రోజుల ముందు నుంచి కూడా తనను మంత్రివర్గం నుంచి తప్పించొద్దని చెప్పి చంద్రబాబు నాయుడు కోరిన పక్షంలో కోరుతూనే ఉన్నారు. అయితే ప్రస్తుతం జిల్లాలో ఉన్న పరిణామాలను కానీ పార్టీ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అలాగే ఆయనకి ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది అన్న అభిప్రాయాన్ని చంద్రబాబు నాయుడు వ్యక్తం చేశారు. దీంతో ఆయన మనస్తాపానికి గురై నిన్న బయటకు వెళ్ళిపోవడం జరిగింది. ఇవాళ ఉదయం మంత్రి పదవి ఎలాగో పోయింది కాబట్టి ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తున్నానన్న విషయాన్ని స్పష్టం చేస్తూ ఆయన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తూ అదే విషయాన్ని స్పీకర్ కు అలాగే చంద్రబాబు నాయుడుకి లేఖ ద్వారా రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత ఆయనైతే సైలెంట్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పరిస్థితి తీవ్రతను అంచనా వేసుకున్న పార్టీ అధిష్టానం వెంటనే ఈ మొత్తం ఈ వ్యవహారాన్ని అంతా పాసిఫై చేసే దిశగా సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఎవరైతే కొత్తగా బాధ్యతలు చేపట్టారో మంత్రిగా బాధ్యతలు చేపట్టారో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అప్పగించింది. ఈయన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అత్యంత ఆప్తులుగా బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి ఉంటా ఉంటారు. సో ఈ నేపథ్యంలో సోమిరెడ్డి అయితే బొజ్జల్ని కొంచెం బుజ్జగించే ప్రయత్నాలు ఎక్కువ చేస్తారు, సక్సెస్ అవుతారనే ఉద్దేశంతో ఆయనకు అప్పగించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం మేరకైతే హైదరాబాద్ లో ఉన్న బొజ్జలతో సోమిరెడ్డి 1-2 దఫాలు మాట్లాడినట్టుగా తెలుస్తుంది. బహుశా రేపు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చంద్రబాబు నివాసానికి వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా మనకి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. మరొక వైపు బొజ్జల్ని బుజ్జగించే బాధ్యతలు సోమిరెడ్డితో పాటుగా సీఎం రమేష్ అలాగే గంటా శ్రీనివాసరావు కూడా చేపడుతున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఒకళ్ళు కాకుండా 2-3 వరుసగా వెళ్లి బొజ్జల్ని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. చిత్తూరు జిల్లాకు సంబంధించినంత వరకు బొజ్జల ఆగ్రహం అలాగే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం అలాగే పార్టీ వైపు నుంచి డామేజ్ కంట్రోల్ చర్యలు ఈ విధంగా తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు అనంతపురం జిల్లాలో అయితే ఎవరైతే మంత్రి పదవిని ఆశించిన పార్థసారథికి టికెట్ కేబినెట్ లో చోటు దక్కకపోవడంతో ఆ సామాజిక వర్గం కురబ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు రోడ్డెక్కి ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కూడా నివురు గప్పిన నిప్పులాగా పరిస్థితి ఉన్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది. మరొక వైపు పార్టీకి సంబంధించిన
సీనియర్ నేతగా వ్యవహరిస్తున్నారు. అదే జిల్లాకు సంబంధించిన పయ్యావుల కేశవ్ అయితే ప్రస్తుతానికి సైలెంట్ అయిపోయారు. అయినా గత కొంతకాలంగా కూడా ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్నారు. ఈసారి సామాజిక సమీకరణ ఎలాగున్నా తన లాయల్టీని, సిన్సియారిటీని గుర్తించి ఖచ్చితంగా ఏదో ఒక అవకాశం వస్తుందన్న భావన ఆయనలో వ్యక్తమైంది. ఆయనకు సంబంధించిన కొద్దిమంది నేతలు కూడా, ప్రధానంగా అనంతపురం జిల్లాకు సంబంధించిన జేసీ దివాకర్ రెడ్డి కూడా మంత్రి పదవి పయ్యావుల కేశవ్కి ఇస్తే ఇమేజ్ పెరుగుతుంది, కేబినెట్ ఇమేజ్ పెరుగుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పటికీ ప్రస్తుతం ఉన్న సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఇవ్వలేమనే విషయాన్ని చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు ధూళిపాళ్ల నరేంద్రకి ఏ విధంగా అయితే చెప్పారో అదే విధమైన సమాధానాన్ని జేసీ దివాకర్ రెడ్డికి అలాగే పయ్యావుల కేశవ్ విషయంలో కూడా ఇదే విధమైన సమాచారాన్ని చెప్పినట్లుగా సమాధానాన్ని చెప్పినట్లుగా మనకు సమాచారం ఉంది. సో ఈ నేపథ్యంలో ఆయన కూడా ప్రస్తుతానికి ఆయన నియోజకవర్గంలో ఆయన కార్యకర్తలు కానీ అలాగే ఆయన కానీ ఎటువంటి ఆందోళన కార్యక్రమాలు కానీ చేయకున్నప్పటికీ కొద్దిగా ఆందోళనకరమైన సైలెంట్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా వీటన్నిటిని ప్యాసిఫై చేసే దిశగా టీడీపీ అధినేత అలాగే పార్టీ ముఖ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పిఎం.